మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కులగణన ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు బీసీ పిల్లలకు ఇచ్చినందున ఈ పండుగలో ప్రత్యేకంగా సంతోష వాతావరణం సృష్టించబడిందని మంత్రులు తెలిపారు. వారు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నోటికాడ ముద్ద పెట్టడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులగణన చేసిన బీసీలకు అందాల్సిన వాటాను సరైన విధంగా కేటాయించామని పేర్కొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో చేసిన వాగ్దానాలను ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. ప్రజల మనసులకు గుర్తు చేయడానికి బాకీ కార్డులు తీసుకెళ్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో టీటీడీపీ నేత ప్రదీప్ చౌదరిని గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి చేరవేశారు. ప్రజల అభిప్రాయాలే తమకు మార్గదర్శకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి బృందం ఎల్జీ కంపెనీ ప్రధాన కార్యాలయానికి సియోల్లో విచ్చేశారు. ఎల్జీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి ముఖ్య అంశాలను వివరించారు. రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటుందని, ఎల్జీ వంటి మల్టీనేషనల్ కంపెనీలతో విస్తృత భాగస్వామ్యం కొనసాగించాలని మంత్రులు వెల్లడించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2 షూరిటీలు, 2 లక్షల పూచీకత్తు, వారంలో 2 సార్లు విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు మళ్లీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ఈ సందేశాన్ని పంచాలని ప్రధాని అభ్యర్థించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100వ విజయదశమిని పూర్తి చేసిన సందర్భాన్ని ప్రశంసించారు. క్రమశిక్షణ, నిస్వార్థ సేవే సంఘ్ బలమని పేర్కొన్నారు. చేనేత, హస్తకళ రంగాల్లో కూడా గుణాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. భారత ప్లేయర్లు ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏసీసీ మరియు పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడంతో ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకొని ప్లేయర్స్ దీనికి ఎలా ఒప్పుకుంటారు? ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. పోడియం వద్దకు చేరుకొని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 334 కోట్ల రూపాయల అవినీతి, చైనా మాజీ మంత్రికి మరణశిక్ష. చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అవినీతి చర్యలో భాగంగా మాజీ మంత్రి టాంగ్ రెంజియాన్కు మరణశిక్ష విధించింది. 334 కోట్ల రూపాయల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ జిలిన్ ప్రావిన్స్లోని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని, లంచం సొత్తును స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ సీఎం చంద్రబాబు చేసిన 5,000 ఆలయాలు కడతాం ప్రకటనపై స్పందించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రజల పన్నులు, హిందువుల ముడుపులకు తేడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. టీటీడీ దళితవాడల్లో 5,000 ఆలయాలు కడతామని సీఎం చెప్పగానే షర్మిల చేసిన వ్యాఖ్యలను యామిని శర్మ ప్రశ్నించారు. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించింది. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించి 53 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయం దిశగా నడిపాడు. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ తన క్యాప్ను ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు కానుకగా ఇచ్చాడు. లోకేష్ అన్న, ఇది నీకోసమే అని సైన్ చేసిన క్యాప్ను లోకేష్ ఆశీర్వచనాలతో స్వీకరించారు.